తెలంగాణ హైకోర్టు చీఫ్ జడ్జి గారికి నా నమస్కారాలు. నాంపల్లి 6mm కోర్టు జడ్జి గారికి నా నమస్కారాలు. ఉన్నది నేను తెలియజేస్తున్నాను. దయచేసి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మకంతో జడ్జి గాళ్లకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఏ తప్పు చెయ్యంది శిక్ష అనుభవిస్తున్నాను. తప్పు చేస్తే శిక్ష వేయాలి. తప్పు చెయ్యండి జడ్జి గారు ఎందుకు నాకు శిక్ష ఇస్తున్నారు? 15 సంవత్సరాల కింద ఒక కేసు అయిందండి. ఆసిఫ్ నగర్ మండల్ తహసీల్దార్ తప్పు చేశారు. నేను ఆధారాలతో సహా ప్రూఫ్ చేశాను. మెహదీపట్నం ఉమాయన్ నగర్ పిఎస్ ఇన్స్పెక్టర్ గారు తప్పు చేశారు. ఎస్ఐ గారు తప్పు చేశారు. ఆ తప్పులు బట్టి నేను కొన్ని వీడియోలు తీశాను. పేదవాళ్ళకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని పేదవాళ్ళ దిక్కికై పోరాటం చేశాను. ఇది తప్ప జడ్జి గారు? అప్పుడు నా మీద కేసు నమోదైంది. నాంపల్లి 6mm కోర్టుకు తీసుకెళ్ళారు. అప్పుడు నాకు రిమాండ్ చేశారు. చెల్లెపల్లి జైలు కూడా పోయినాను. బెయిల్ మీదే బయటికి వచ్చాను. వచ్చినాక నేను అన్ని ఆధారాలతో సహా నేను ప్రూఫ్ చేసుకున్నందుకు నేను మండల్ తహసీల్దార్ దగ్గరికి పోయినాను. ఆసిఫ్ నగర్ మండల్ హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్కి పోయినాను. ఇవన్నీ నేను ప్రూఫ్ చేసుకున్నందుకు అధికార వాళ్ళు తప్పులు చేశారు. ఆధారాలు పట్టి నేను సిటీ సివిల్ కోర్టులో జడ్జి మురళీమోహన్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇస్తే నేను చేసిన తప్ప పేద ప్రజల గురించి పోరాటాలు చేశాను. తప్పు కాదు కదా. అప్పుడు కూడా నాకు ఏ తప్పు చేయింది అక్రమ కేసులు పెట్టి నా జీవితాలను నాశనం చేశారు పోలీస్ వాళ్ళు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ అండి. మొన్న వారం రోజుల కింద సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర రోడ్డు మీద నిలబడ్డాను నేను. సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర రోడ్డు మీద నిలబడితే 5 మంది వచ్చారు అక్కడికి. వాళ్ళు ఎవరు ఏంది నాకు తెలియదు. సివిల్లో వచ్చారు. వాళ్ళు పోలీసు వాళ్ళే. అవునండి, వాళ్ళు పోలీసు వాళ్ళే. హైదరాబాద్ నుంచి మెహదీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు. వచ్చి నన్ను పట్టుకెళ్ళి మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో 5 రోజులు నాకు లాకప్లో పెట్టారండి. నా ఫ్యామిలీకి తెలియదు, నా ఫ్రెండ్స్లకు తెలియదు, ఎవరికి తెలియదండి. నన్ను బాగా కొట్టారు. 5 రోజులు నాకు లాకప్లో పెట్టారండి. కాళ్ళతోటి తన్నారు నాకు. ఇన్స్పెక్టర్ గారు లెంజో కొడక అని చెప్పిండు నాకు. ఎస్ఐ గారు బోసుడికి అని చెప్పారు. కాళ్ళతోటి తన్నారని నాకు. నా ఇంట్లో ఫ్యామిలీ నెంబర్ కూడా తెలియనియలేదండి. నా ఫ్రెండ్స్లకు కూడా తెలియదండి. నన్ను మహాఘోరంగా కొట్టి నన్ను 6వ రోజుకి నాంపల్లి 6M కోర్టుకు తీసుకెళ్లారండి. అక్రమ కేసులు పెట్టారండి. నేను ఏ తప్పు చేయలేదు. పోలీసులతోటి భయపడుతందుకు ఆ లాఠీలకు, ఆ తూటలకు నేనేం భయపడను. తప్పు చేస్తే భయపడతాను. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఏ శిక్ష ఇచ్చినా కానీ అనుభవిస్తాను. ఎవరు నా మీద కంప్లైంట్ ఇచ్చారు? ఆ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకి తోలుకరమ్మంటున్నాను. అవునండి, పోలీసులకు దమ్ము లేదా, చేతనేత లేదా? మరి పోలీసులు లంచాలు తీసుకొని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈ చాందపాషా మీద తప్పులు కేసులు పెట్టి మళ్ళీ నాకు నాంపల్లి 6M కోర్టుకు రిమాండ్ చేశారండి. నేను హైకోర్టు చీఫ్ జడ్జి గారికి అడుగుతున్నాను, ఏ రూల్స్ ప్రకారము నాకు 5 రోజులు లాకప్లో పెట్టారు? దానికి ఆన్సర్ కావాలి నాకు.
నేనేం తప్పు చేయలేదే. ఏ తప్పు చేయండి నన్ను ఎందుకు తీసుకుపోయారు? ఒకవేళ నేను తప్పు చేస్తే ప్రూఫ్ చేయాలి కదా కోర్టులో. అది పోలీసు వాళ్ళు మరి కోర్టులో ప్రూఫ్ చేయలేదు కదా. మరి నేను తప్పు చేసినట్టయితే అది దీనికి ఆన్సర్ ఇవ్వాలి. నాంపల్లి 6 కోర్టు జడ్జి గారు నాకు రిమాండ్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వలేదు. నన్ను కొట్టారు, బాగా కొట్టి 5 రోజులు లాకప్లో పెట్టారు. నన్ను దవాఖానకు కూడా తీసుకుపోలే, మెడికల్ రిపోర్ట్ కూడా తీయలేదు. మరి నా మీద 5 సెక్షన్లు పెట్టారు వీళ్ళు. అవునండి, ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వాలి కదా. కోర్టుకు తీసుకుపోయేటప్పుడు నాకు రిమాండ్ చేసేటప్పుడు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. 5 సెక్షన్లు పెట్టారు నా మీద. 5 సెక్షన్లు ఏం పెట్టారు నాకు తెలియదు, కానీ 3 సెక్షన్లు నాకు యాद ఉంది. ఫస్ట్ సెక్షన్ నంబర్ 3, 5, 4, రెండో సెక్షన్ నంబర్ 420, మూడో సెక్షన్ నంబర్ 506. ఈ 3 సెక్షన్లు నాకు యాद ఉన్నాయండి. ఇంకా 2 సెక్షన్ ఏం పెట్టిరో నాకు తెలియదు. కానీ పోలీసులు చేసిన తప్పు, నేను సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ దగ్గర ఉంటే నన్ను పట్టుకపోయి మేదిపట్నం పోలీస్ స్టేషన్లో 5 రోజులు నాకు లాకప్లో పెట్టి ఇన్స్పెక్టర్ గారు నాకు లంచ కొడక అని చెప్పిండు. ఎస్ఐ గారు బోసుడికి అని చెప్పి కాళ్ళతో తన్నారు. నా దగ్గర ఒక సోనీ ఫిలిప్స్ కెమెరా తీసుకున్నారు, ఒకటి ఫిలిప్స్ సింగిల్ కెమెరా తీసుకున్నారు, ఒక శాంసంగ్ ఫోన్ గుంజుకున్నారు, ఒక నోకియా ఫోన్ గుంజుకున్నారు. నా దగ్గర 10,000 రూపాయలు నెట్ క్యాష్ గుంజుకున్నారు. మరి నా దగ్గర తీసుకున్న వస్తువులు కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు? నేను పోలీస్ వాళ్ళకి అడుగుతున్నాను. నాకు అడిగే హక్కు పూర్తిగా ఉంది. ఏమైనాయి ఆ వస్తువులు? ఎవరి అయ్య జాగిరిని తీసుకున్నారు? నా జాగిరి నేను అడుగుతున్నాను. కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు పోలీసు వాళ్ళు? పోలీసులది తప్పు. ఒకవేళ నేను నేరం చేస్తే కోర్టులో ఎందుకు ప్రూఫ్ చేయలేదు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే నేను హైకోర్టు చీఫ్ జడ్జి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళకు సస్పెండ్ చేయాలి. ఆసిఫ్ నగర్ మండల తహసీల్దార్ చంద్రకళ కూడా తప్పు చేసిందండి, ఆమెకు కూడా సస్పెండ్ చేయాలి. ఎంతోమంది పేదవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ ప్రజలు జీతాలు ఇస్తున్నారు పోలీసు వాళ్ళకు, మరి లంచాలు కూడా తింటున్నారు. నా దగ్గర నుంచి తీసుకున్న వస్తువులు కోర్టులో ఎందుకు సబ్మిట్ చెయ్యలేదు? ఎవని అయ్య జాగిరని గుంజుకున్నారు? దానికి ఆన్సర్ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఒక పేదవాడు తప్పు చేయకుండా కానీ తప్పు చేశాడని అక్రమ కేసులు పెట్టి జైలుకు పాలు చేస్తున్నారు. పోలీసులకు ఇది మంచిది కాదు. పేదవాళ్ళ ఉసురు తలుతుంది పోలీసులకు మంచి సావు రాదు. కుక్క కన్నా మంచి సావు వస్తుంది, కానీ పోలీసులకు మంచి సావు రాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎన్ని కేసులు పెట్టుకుంటారు రాబాయ్ పోలీసు వాళ్ళకి చెప్తున్నాను నేను, పెట్టుకోండి రాబాయ్. నా ఎంటికే కూడా బీకలేరు. ఉన్నది నిజం చెప్తున్నాను. ఈ మహమ్మద్ చాంద్ పాషా ఎవని అయ్యకు భయపడేటోడు కాదు. నీతి నిజాయితీగా ప్రజల పక్షాన ఉండి ప్రజల గురించి పోరాడే వ్యక్తి చాంద్ పాషా. ఎందుకు భయపడాలి? నేను దేని గురించి భయపడాలి? అవును, ఒక అధికారవాడు తప్పులు చేస్తూ ఉంటే నేను వీడియోలు తీసుకోవద్దా? ఆ రైట్స్ నాకున్నాయి. ఎస్, ఆ రైట్స్ నాకున్నాయి. పోలీస్ స్టేషన్ల లోపడిపోయి కూడా నేను వీడియోలు తీయగలుగుతాను. అది నాకు రైట్స్ ఉన్నాయి, ప్రజలకు రైట్స్ ఉన్నాయి. ఏ పోలీసులు కూడా ఆపలేడు. పోలీసులు తప్పులు చేస్తే ప్రజలు దాన్ని నిలదీసి అడిగితే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారా? మరి పోలీసు వాళ్ళు తప్పులు చేస్తున్నారు కదా, పోలీసులు అవినీతి పనులు చేస్తున్నారు కదా, ఎవరు అడగాలి? మరి అడగద్దా? ప్రజలు అడిగే హక్కు లేదా ప్రజలకు? ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా, ప్రజల దయాభిక్షతోటే పోలీసులు వాళ్ళ భార్య పిల్లలకు తల్లి తండ్రికి తిండి తినిపిస్తున్నారు. బుద్ధి లేదా పోలీస్ డిపార్ట్మెంట్కు?
నేను అడుగుతున్నాను, దానికి ఆన్సర్ ఇవ్వండి. ఒక్క మీడియా మిత్రుడుకు రారా బీరా అని మాట్లాడతాడు ఆ పోలీసోడు? ఎవరిచ్చారు పోలీసులకు ఈ రైట్స్? ఎవరిచ్చారు? పోలీసులు ఒక మీడియా మిత్రుడుకు రారా బీరా అనేందుకు చట్టంలో లేదు. అటువంటి పోలీస్ వాళ్లకు ఇది హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రారా బీరా మాట్లాడద్దు, వాళ్ళ మీద 50,000 రూపాయలు ఫైన్ కట్టాలి పోలీసు వాళ్ళు. 3 నెలలు జైలు శిక్ష కూడా ఉంది పోలీసు వాళ్ళకు. ఇది చట్టం తెలియదా పోలీసు వాళ్ళకు? ఒక మీడియా మిత్రులకు రారాబీరా మాట్లాడతారా? మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు గుంజుకుంటారా? మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారా? ఏ తప్పు చెయ్యింది మీడియా మిత్రుడు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి 5 రోజులు లాకప్లో పెడతారా? సిగ్గు ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్కు. నేను ఈ లాఠీలకు తూటాలకు భయపడ్డాడు కాదు ఈ మహమ్మద్ చాంద్ పాషా. ఉన్నది తెలియజేస్తున్నాను. మొత్తం ఇండియాలో ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. పోలీసులు వాళ్ళు చేసే అవినీతి పనులకు సమాధానం బుద్ధి చెప్పాలి మన ఇండియాలో ఉన్న ప్రజలు. ఎందుకంటే పోలీసులు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా తప్పే. తప్పించుకొని తిరుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఒక అమాయకుల మీద జీవితాలను నాశనం చేస్తున్నారు. అమాయకుల మీద తప్పులు కేసులు పెట్టి జీవితాలను నాశనం చేస్తున్నారు. పోలీసులు లంచాలు తిని కొవ్వెక్కింది అని పోలీసులకు చెప్తున్నాను. నేను ఏం చేస్తాను? నన్ను పోలీసులు చంపేస్తారా? చంపేసేయండి, నేను భయపడటోని కాదు. వేరే అక్రమ కేసులు పెడతారా? పెట్టుకోండి, 1,00,000 కేసులు పెట్టుకోండి, నా ఇంటికి కూడా బీకలేరని చెప్తున్నాను. ఎన్ని అక్రమ కేసులు పెడతారు రాబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్కి అడుగుతున్నాను. నేనేం తప్పు చేశాను రాబాయ్? నా మీద అక్రమ కేసులు ఎందుకు పెట్టిర్రు? ఏ కారణంతో పెట్టారు? నా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? మీకు దమ్ముంటే చాతనేంతే వాళ్ళకి తీసుకురండి, వాళ్ళకు కోర్టులో సబ్మిట్ చేయండి. వాళ్ళకి ఎందుకు పిలిపిస్తలేరు కోర్టులో? మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమని కంప్లైంట్ ఇచ్చారు నా మీద? ఎవరు ఇచ్చారు కంప్లైంట్? వాళ్ళ అడ్రస్ ఏంది? వాళ్ళు ఎక్కడ ఉంటారు? దేని గురించి కంప్లైంట్ ఇచ్చారు? మరి నేను అడుగుతున్నాను కదా, నాకు ఆన్సర్ ఇవ్వాలి కదా పోలీసులకు. నేను అడిగింది ఆన్సర్ ఇస్తేందుకు సాధనైతే లేదా? దమ్ము లేదా? చాతగాని దద్దం అలా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నానండి. నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నాను కదా. నేను తప్పు చేయలేదు కనుక చెప్తున్నాను. నేను నాంపల్లి 6M కోర్టు జడ్జి గారికి కూడా చెప్తున్నాను, హైకోర్టు చీఫ్ జడ్జి గారికి కూడా చెప్తున్నాను. నేనే తప్పు చేయలేదు. నా మీద అక్రమ కేసులు పెట్టి పోలీసు వాళ్ళు నాకు జైలు పాలు చేశారు. నేను బెయిల్ మీద బయటికి వచ్చి నేను ఇది హైకోర్టు చీఫ్ జడ్జి గారికి తెలియజేస్తున్నాను. నా దగ్గర నుంచి తీసుకున్న వస్తువులు నాకు వెంటనే తిరిగి ఇచ్చేయాలి. ఒక్క నీతి నిషేధకున్న ఆఫీసర్ అయితే నా దగ్గర నుంచి తీసుకున్న వస్తువులు నాకు తిరిగి ఇవ్వాలి. నా మీద అక్రమ కేసులు పెట్టారు పోలీసులు, ఆ కేసు ఎత్తివేయాలి. మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధతులు నేర్చుకోవాలి పోలీసులకు చెప్తున్నాను నేను. ఒక మీడియా మిత్రుడికు రారాబీరా అనొద్దు. పోలీసులకి 50,000 రూపాయలు ఫైన్ కట్టాలి. 3 నెలలు జైలు శిక్ష కూడా ఉంది పోలీసులకు. జాగ్రత్త, ఇప్పటికైనా నీతి నిజాయితీకి నడిచి మీరు కరెక్ట్ ఉద్యోగాలు చెయ్యండి. పేదవాళ్ళ ఉసురు తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు పోలీస్ డిపార్ట్మెంట్ అని ఈ మహమ్మద్ చాంద్ పాషా తెలియజేస్తున్నాడు. నన్ను ఎవ్వడేం చేయలేరు. ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేయండి. ఎన్ని కేసులు పెట్టుకోండి, నా ఎందుకో కూడా బీకలేరు రాబాయ్. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. సమాధానం బుద్ధి చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, పోలీసులు అక్రమ కేసులు పెట్టి పేదవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎవిడెంట్గా పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మీరు కరెక్ట్ సీఎం అయితే, సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా.